గురుగారు, స్త్రీని జగన్మాతగా కొలుస్తారు. గాయత్రీ మాతను వేదమాతగా ఆరాధిస్తున్నాం. కానీ అదే స్త్రీకి వేదాధ్యయనం చేసే అర్హత లేదు అని చెప్పటం సమంజసమేనా? భారతీయ జీవన విధానంలో ద్వేషం అనేది ఎక్కడా కనపడదు. అంటే వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు నావాడు, వీడు పరాయివాడు అన్న ఆలోచన అల్పులకు ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనే సాంప్రదాయం మనది. అలాంటప్పుడు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పిన శాస్త్రము స్త్రీలకు ఈ వేదాధ్యయనము పనికిరాదు అని చెప్పటం వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది కదా. పనికిరాదు అని కూడా కాదు, ఆరోగ్య కారణాల వల్ల ఈ అధ్యయనము వారి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ఆస్కారం ఉన్నది. కనుక ఆ వేదము ద్వారా ఉత్పన్నమైనటువంటి స్తోత్రాలను, నోములను, పూజలను ఆచరిస్తూ అదే ఫలితాన్ని అందుకోవచ్చని చెప్పింది. ఏమిటి ఆరోగ్య కారణాలు అంటే, పురుషుని శరీర నిర్మాణానికి, స్త్రీ శరీర నిర్మాణానికి కొంత భేదం ఉన్నదన్నమాట వాస్తవం. స్త్రీలు చేసే పనులు పురుషులు చేయలేరు, పురుషులు చేసే పనులు స్త్రీలు చేయలేరు. వచ్చేటువంటి శబ్దము, స్త్రీల నుంచి వచ్చేటువంటి శబ్ద ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది పురుషుల కంటే ఎక్కువ ఉంటుంది. కారణం, వాళ్ళ స్వరపేటిక 12.5 mm నుంచి 17.5 mm మాత్రమే ఉంటుంది. అదే పురుషులది 17 mm నుంచి 20 mm దాకా ఉంటుంది. అందుకే వచ్చేటువంటి శబ్దము యొక్క ధ్వని తరంగాల యొక్క ప్రభావము వేరుగా ఉంటుంది. వేదాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము ఇలా స్వరాన్ని పాటిస్తూ ఉచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ఆ వేదాధ్యయనం సరి అయిన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా ఉచ్చరించాలి అంటే నాభి నుంచి శబ్దం రావాలి. నాభి నుంచి శబ్దం వచ్చేటప్పుడు స్త్రీలలో వారి గర్భాశయం మీద కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అది సకల చరాచర సృష్టికి ఆధారమైన స్త్రీ యొక్క ఆరోగ్యానికే దెబ్బతీసే అవకాశం ఉంది. కనుక అలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా స్త్రీలు వేదాన్ని అధ్యయనం చేయవచ్చు, దాని అర్థం తెలుసుకోవచ్చు, అందరూ చెప్తుంటే వినొచ్చు. కానీ ఉచ్చరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కారణం, ఈ స్వరాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే వేదంలో ఋషులు ఇలా చెప్పటంలోనే ఆంతర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. ద్వేషంతో, స్త్రీ పట్ల ద్వేషం ఉన్నవాడు ఋషి కాగలుగుతాడా? అసలు భారతీయుడు కాగలుగుతాడా? స్త్రీని జగన్మాత స్వరూపంగా భావిస్తూ అన్ని జీవులను సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు ఆడదాన్ని సృష్టించటం నా వల్ల కాలేదు అంటే, శివుడే తన నుంచి సగభాగాన్ని వేరు చేసి జగన్మాతగా సృష్టించి ఆ జగన్మాత సృష్టికి మూలంగా నిలిచింది అని మనం శివపురాణంలో చెప్పుకున్నామే. స్త్రీని ఆరాధ్య దేవంగా శరద్ నవరాత్రులలో, వసంత నవరాత్రులలో పూజిస్తామే. తల్లిని మించిన దైవం లేదని నిరంతరము కీర్తిస్తూ ఉంటామే. అలాంటి స్త్రీకి అద్భుతమైన విజ్ఞానం అందకూడదు అని శాసించే అధికారం ఎవరికీ లేదు. అది ఉచితం కూడా కాదు. కానీ ఆరోగ్యరీత్యా వచ్చేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు లలిత సహస్రనామం చేయండి, విష్ణు సహస్రనామం చేయండి, ఇవన్నీ చేయండి. స్వరం కాకుండా మామూలుగా వినే ప్రయత్నం చేయండి అని చెప్పింది తప్పితే ద్వేషంతో ఋషి ఎన్నడూ పని చేయడు. ఋషి ప్రోక్తమైనటువంటి ఈ వాంగ్మయము, ఈ విజ్ఞానము అందరినీ సమదృష్టితో చూసే అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. దాన్ని గుర్తు చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనవసరమైన విమర్శలకు స్వస్తి పలుకుతాం.